నమస్తే, వెల్కమ్ టు కెరీర్ గైడ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇమిగ్రేషన్ లాయర్ రాహుల్ రెడ్డి గారు. నమస్తే అండి రాహుల్ రెడ్డి గారు. నమస్కారం, బాగున్నారండి స్వర గారు. సార్ ఎలా ఉన్నారు? అంత క్షేమేనండి సార్, మనం ఆల్మోస్ట్ మన వీడియోస్ అన్నీ కూడా అమెరికాలో ఉన్న ఈ డెసిషన్స్కి సంబంధించి ట్రంప్ గారు తీసుకుంటున్న ఈ చేంజెస్ గురించి మనం మాట్లాడుతున్నాం. బట్ ఒకటి మనం వరల్డ్ వైడ్గా మనం చూసినట్లయితే ఈ యాంటీ ఇమిగ్రెంట్ అనేది ఓన్లీ అమెరికాకి మాత్రమే పరిమితం కాలేదు. యూరోపియన్ అవునండి. కంట్రీస్ మోకాలు అడ్డుతున్నాయి, కెనడాలో అయితే ర్యాలీస్ జరుగుతున్నాయి. అంటే ప్రపంచం అంతా కూడా మనం ఈ యాంటీ ఇమిగ్రెంట్ ఫీలింగ్ని చూస్తున్నాం. మ్హూ. ఎందుకు సార్? అసలు ఏం చెప్తారు, ఏంటిది? ఇప్పుడు ఫస్ట్ ఏంది స్వర్ణ గారు చెప్పాలి తెలుసుకుంటే, యాంటీ ఇమిగ్రెంట్ ఫీలింగ్ అన్నది కెనడాలో, యుఎస్ లో, యూరోపియన్ నేషన్స్ లో, తర్వాత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో చాలా ర్యాలీస్ అయినాయండి. హ్మ్. అంటే వాళ్ళు ఏమంటారంటే, వచ్చిన వాళ్ళు మాతోటి అసిమిలేట్ అంటారు, అంటే మా కల్చర్ ను అడాప్ట్ చేసుకోకుండా వాళ్ళ కల్చర్ ను మా మీద ఇంపోజ్ చేస్తున్నారు, మా కల్చర్ ను కించపరుస్తున్నారు, మమ్మల్ని కించపరుస్తున్నారు, మా దేశాన్ని కించపరుస్తున్నారు, మా ఒక్క కట్టుబాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని కించపరుస్తున్నారు. హ్మ్. మా కట్టుబాట్ల ఎవరైతే ఇమిగ్రెంట్స్ అన్న వాళ్ళు వచ్చిన వాళ్ళు మా కల్చర్ లో వాళ్ళు అసిమిలేట్ కాకుండా వాళ్ళ కల్చర్ ను మా మీద రుద్దటానికి ప్రయత్నిస్తున్నారు. అది ఒక మెయిన్ ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే, కొందరు ఏంటంటే వాళ్ళు మా జాబ్స్ తీసుకుపోతున్నారు కూడా ఒకటి ఉంది. అంటే దానికి మనం ఏం చేయలేము, ఎందుకంటే అక్కడ మనం పోయిందే జాబ్ చేయడానికి, కాబట్టి దానికి మనం ఏం చేయలేము. కానీ అట్లీస్ట్ ఈ అసిమిలేషన్ అన్నది మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇంకోటి స్వర్ణ గారు, మొత్తం ప్రపంచంలో 100 మంది ఒక దేశం నుంచి వేరే దేశం పోయి అక్కడ స్థావరం ఏర్పరచుకున్న వాళ్ళల్లో మోర్ దెన్ 25% ఇండియన్స్. హ్మ్. ఈ యాంటీ ఇమిగ్రేషన్ ఫీలింగ్ ఎక్కడొచ్చినా కూడా దెబ్బ తగలేదు మనకే వా మిగతా దేశాల కన్నా, ఎందుకంటే మన దేశం వాళ్ళే ఎక్కువ పోతుంది. ఓకే. సో ఎక్కడ యాంటీ ఇమిగ్రేషన్ ఇచ్చినా గానీ మనం భయపడాల్సిందే, మనకు మంచిది కాదు అది. హ్మ్. మనము వీలైనంత మట్టుకు మన కంట్రీకి ఏవైతే ఉన్నాయో, మన కంట్రీ వాళ్ళు వీలైనంత మాత్రం మనం కొన్ని స్టెప్స్ తీసుకుంటే మనం అవాయిడ్ చేయొచ్చు. ఇక వేరే దేశంలో మనం ఏం చేయలేం, కానీ మన దేశం మనది కొద్ది కంట్రోల్ చేసుకుంటే బెటర్. ఓకే. ఇప్పుడు అమెరికాలో ఒక రకంగా చెప్పాలంటే డైలీ లైఫ్లో ఈ యాంటీ ఇమిగ్రెంట్ ఫీలింగ్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? ఉందండి. ఇదివరకు ఏంటంటే కొద్దిగా సైడ్ గా కింద ఉండేది. నేనైతే ఒక ఆఫీస్ పోతే ఆఫీస్ బిల్డింగ్ మొత్తం ఇండియన్స్ ఉన్నారండి, ఇర్వింగ్ లా. అయితే వాడు ఉట్టిగానే ఆడ పోయి బట్టన్స్ ఉంటే కాఫీ తాగుకుంటా వాడు అంటాడు, తెల్లవాడు అంటాడు. వాడు ఏమంటాడు, ఈ బిల్డింగ్ లో నేనే ఫారినర్ అంటాడు. సో అట్లా వాళ్ళ కొద్దిగా సైడ్ ఫీలింగ్ ఉండే, కానీ ఇప్పుడు ఓపెన్ గా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అన్నట్టు. వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు మా కంట్రీలో వచ్చి అసిమిలేట్, అంటే మా కల్చర్ అడాప్ట్ చేసుకోవడం కన్నా మీ కల్చర్ మా మీద రుద్దుతున్నారు. ఒకవేళ మీ కల్చర్ మా మీద రుద్దదలుచుకుంటే మీరు మా దేశం ఎందుకు వచ్చిండ్రు? ఒకవేళ వాళ్ళు చెప్పేది ఏంటంటే, మీరు అమెరికా మంచిది కాదు, అమెరికా కల్చర్ మంచిది కాదు, అమెరికా కాన్స్టిట్యూషన్ మంచిది కాదు, అమెరికా ఎలక్షన్ మంచిది కాదు, అమెరికా మొత్తం వే ఆఫ్ లివింగ్ మంచిది కాదు అన్నప్పుడు మీరు అమెరికా ఎందుకు వచ్చిండ్రు? వచ్చి మా మీద మీ కల్చర్ ఎందుకు రుద్దుతున్నారు అని వాళ్ళ ఆర్గ్యుమెంట్ అండి. ఇదివరకు ఏంటంటే ఫస్ట్ సైడ్ ఉండే, ఆ తర్వాత పబ్లిక్ గా డిబేట్ చేయడం బాగా మొదలైంది. ఇప్పుడు గవర్నమెంట్ అన్నది కూడా ఈ మాటలు మాట్లాడుతుంది, నేను చెప్పిన మాటలు. ఏది ఈ బయట దేశస్తులు వస్తున్నారో మా దేశాన్ని మొత్తం అనగదీయడానికి ట్రై చేస్తున్నారని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఇదివరకు ఏంటంటే పొలిటీషియన్స్ చేసేది, ఇప్పుడు ఏం చేస్తారంటే గవర్నమెంట్ బ్యూరోక్రాట్స్, అంటే గవర్నమెంట్ అంటే పబ్లిక్ ఎంప్లాయీస్, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కూడా. నిన్ననే ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేశాను, ఇండియన్స్ వచ్చి డల్లాస్ ను వాళ్ళు ఢిల్లీ, ముంబై అని పేరు చేంజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని వాడు అంటాడు. పబ్లిక్ ట్విట్టర్ లో స్టేట్మెంట్ ఇచ్చిండు అతను. సో అలా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసి మన మీద యాంటీ ఇమిగ్రెంట్స్, తర్వాత యాంటీ ఇండియన్ ఫీలింగ్ అన్నది ఒకటి డెవలప్ మెల్లమెల్లగా అవుతుంది. కొన్ని జాగాల అయింది, కొన్ని జగల ప్రొసెషన్స్ మొదలైనాయి, కొన్ని జగల రైట్స్, కొన్ని జగల బాగా పొలిటికల్ గా ఎక్స్ప్రెస్ చేయడం మొదలుపెట్టిండ్రు వాళ్ళు, యాంటీ ఇమిగ్రెంట్స్ కానీ యాంటీ ఇండియన్ ఫీలింగ్ కానీ మొదలైంది.
సరే ఇప్పుడు పబ్లిక్గానే ఒక మాట అన్నారు మీరు, పబ్లిక్గానే డల్లర్స్ని ఢిల్లీ గానో ముంబై గానో పేరు పెడతారేమో అని వాళ్ళు ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారు కదా. అసలు విశ్వేశ్వరరావు ఎందుకు ఇండియన్స్ మీద వాళ్ళకి ఆ డౌట్ వచ్చింది? ఎందుకు ఇప్పుడు ఇండియన్స్ని టార్గెట్ చేస్తున్నారు? అంటే అందులో మన బిహేవియర్ కూడా ఏమైనా కాస్త చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉందంటారా? ఇప్పుడు డెఫినెట్ గా అంటే వాళ్ళు చెప్పే కొన్ని రీజన్స్ నేను చెప్తానండి మీకు. ఉమ్, ఇప్పుడు మనోళ్ళు చేసే శకలు కూడా కొన్ని అట్లుంటాయి. వాళ్ళు కొన్ని వాళ్ళు ఎగ్జాగరేట్ కూడా వాళ్ళు చేస్తారండి. ఇప్పుడు ఏదన్నా స్పెషల్లీ మూవీ వచ్చింది అనుకోండి, మూవీ రిలీజ్ అయింది అనుకోండి, ఇప్పుడు మూవీ థియేటర్స్ లా ఇప్పుడు కామన్ గా ఆ మూవీ థియేటర్స్ లో వాళ్ళ మూవీస్ ఉంటాయి, మన మూవీస్ ఉంటాయి. ఇప్పుడు ఏదో అవతార్ లాంటి మూవీ వచ్చింది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, టికెట్ కొనుక్కొని పోతారు. అంతేగాని వాళ్ళు జులూసులు తీయరు, బ్యానర్లు పట్టుకరారు, చిత్తు కాగితాలు పట్టుకరారు. ఓ అని చెప్పి ఆడ ఫైర్ క్రాకర్స్ ఎవరు నిన్ను ఎప్పుడు ఎక్కడ చూడలేదండి. ఫైర్ క్రాకర్స్ ఏరు, పాలతోటి పాదాభికాశం చేయరు ఎవరికి అక్కడ. ఇవన్నీ చెత్త పనులు చేసుకుంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది, వీళ్ళ కల్చర్ మా మీద రుద్దడమేంది, మా దేశానికి వచ్చి మా మీద వాళ్ళ దేశానికి పోయినప్పుడు మన మూవీ వచ్చినప్పుడు పోండి, థియేటర్ పోండి, తప్పేం లేదు. కానీ ఈ కోతి శకలు అన్ని చేయకుండా పోతే బెటర్ కదా. అదొకటి. ఇంకోటి ఏంటండి, ఇంకా చెప్తేనండి, వింత మనలు చేసే శకలు సినిమాలు వచ్చినాయంటే, ఒక 500 కార్స్ తోటి ర్యాలీ చేసిండండి డల్లస్ లా. 500 కార్స్ తోటి ర్యాలీ చేసిండు. మొత్తం ర్యాలీ 500 కార్స్ పెట్టుకొని గిండాలు పెట్టుకొని ర్యాలీ చేసిండు. ఇంకోటి చెప్తేనండి, ఒక ఫ్లైట్ తీసుకొని, ప్రైవేట్ ఫ్లైట్, చార్టర్ ఫ్లైట్ తీసుకొని, దానికి ఒక బ్యానర్ కట్టుకొని మొత్తం సిటీ, హ్యూస్టన్, డల్లస్ సిటీ మొత్తం ఇట్లా తిరుగుడు. ఏంది ఈ సినిమా రిలీజ్ అవుతుంది, వానికి ఎందుకండి అక్కడ లోకలకు, అది ఎవడన్నా అది యాక్చువల్ గా ఆ సినిమా తీసిన ప్రచారం కూడా కాదు. ఇది వీళ్ళేదో సొంతంగా ఆ ఫ్యాన్ అసోసియేషన్ వీళ్ళు వచ్చి చేసింది తంతంగా తప్పితే ఇంకేం లేదు. ఇటువంటి అన్ని శకలన్నీ చేసే వాళ్ళకి నచ్చాయి. ఎందుకు ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏముంది? ఇంకోటి దివాళీ అన్నది ఫైర్ క్రాకర్స్. వాళ్ళు నార్మల్గా ఏంటంటే వాళ్ళకి జూలై 4th అనేది ఫైర్ క్రాకర్స్ డే అప్పుడు వాళ్ళకి. మనది ఎప్పుడో నవంబర్ లో పడుతుంది. మళ్ళీ ఏంటంటే కామ్ నేబర్హుడ్ లో పోయి వాళ్ళకు అంటే కొన్ని నేబర్హుడ్స్ ఏమో ఫైర్ క్రాకర్స్ పర్మిషన్ ఉంటుంది, చేసుకోవచ్చు. కొన్ని నేబర్హుడ్ లో పర్మిషన్ ఉండదు అన్నట్టు, ఒక లెవెల్ దాకా పర్మిషన్ ఉంటుంది. మీరు ఫైర్ క్రాకర్స్ పోయి ఫైర్ క్రాకర్స్ చేసిన వాళ్ళకి డిస్టర్బెన్స్ కదా. వాళ్ళు అక్కడ తొందర నిద్రపోతారండి. పొద్దుగాలు లేస్తారు, తొందర నిద్రపోతారు. 6 గంటలకి 7 గంటలకి 8 గంటలకి నిద్రపోతారు, పొద్దుగాలు లేస్తారు. వాళ్ళకి డిస్టర్బెన్స్ కదా మరి. ఇంకోటి బతుకమ్మ ఏం చేస్తారు మన వాళ్ళు, బతుకమ్మ అని చెప్పి మొత్తం తీసుకుపోయి అక్కడ ఉన్న లేక్స్ లలో వాటిల్లో అవి వేస్తారు. గణేష్ నిమజ్ఞనం అందరిని తీసుకుపోయి గణేష్ తీసుకుపోయి వాళ్ళు తీసుకుపోయి అక్కడ లేక్స్ లో వాళ్ళని పాడు చేస్తారు. ఇటువంటి అన్ని వాళ్ళకి నచ్చాయి. కాకపోతే ఏంటంటే వాళ్ళు కొద్దిగా పొలైట్ గా ఇదివరకు ఎక్స్ప్రెస్ చేయకపోయేది, ఇప్పుడేమో ఎక్కువ ఎక్స్ప్రెస్ చేస్తాను. ఇంకొన్ని ఏం చేస్తారంటే మన హిందూ భగవంతుల్ని వాళ్ళ ఒక స్టాచ్యూని తీసుకొని 100 feet 150 feet పెట్టి వాళ్ళ నేబర్హుడ్ లో పెడితే వాళ్ళకి నచ్చదు అటువంటి అన్ని. సో ఇవన్నీ మనోళ్ళు మానుకుంటే బెటర్ అండి. దీనివల్ల వచ్చేది ఏం లేదు, మనకు వచ్చే మంచిదనం ఏం లేదు. ఇప్పుడు వీటన్నిటి గురించి మనం 1 by 1 మాట్లాడదాము. కాకపోతే ఇప్పుడు మన వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు అని అంటే వితౌట్ పర్మిషన్ అయితే చేయలేరు కదా, అవునా కదా? అవునండి. అంటే ఆ గవర్నమెంట్ కావచ్చు, దానికి సంబంధిత అధికారులు కావచ్చు, వాటికి పర్మిషన్ ఇస్తున్నారు కాబట్టి వీళ్ళు చేస్తున్నారు. మరి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం ఎందుకు? ఇచ్చిన తర్వాత ఇలా ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఒకటి ఏంటంటే యుఎస్ లో ఏంటంటే ఫస్ట్ అమెండ్మెంట్ రైట్ ఉందండి. ఫస్ట్ అమెండ్మెంట్ రైట్ ప్రకారం ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది. మీరు ఎప్పుడు కూడా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ చేసుకోవచ్చు. అది వాళ్ళ రైట్, ఎవరి రైట్. ఇప్పుడు ఒకవేళ కనుక 500 కార్స్ పెట్టి ప్రొసెషన్ పర్మిషన్ అడిగితే వాళ్ళు ఇవ్వాలే, ఇచ్చింది కరెక్టే, ఇవ్వాలే ఇచ్చింది. ఇచ్చినంత మాత్రాన వాళ్ళను ఇప్పుడు మనకి ఏదన్నా ఎక్కడన్నా పార్క్ లో వాకింగ్ చేస్తామంటేనేమో మనం ఎవరిని డిస్టర్బ్ చేయం. ఓకే, సపరేట్ గా ఒక సైడ్ పోయి మన అది కూడా వీళ్ళు పోయి మొత్తం రోడ్డు మీద పోతా అంటే వాళ్ళు ఏమో పర్మిషన్ ఇస్తే ఏమైందంటే రోడ్డు బ్లాక్ అయినప్పుడు వాడు ఏమనుకుంటాడు, తిట్టుకుంటాడు కదా.
దానివల్ల మంచిది కాదు. ఇంకోటి ఏంది, మీకు ఒక 100 feet స్టాచ్యూ పెడతా అంటారు, హనుమంతుని స్టాచ్యూ ఏదో స్టాచ్యూ పెడతా అంటారు. వాళ్ళకి అక్కడ పర్మిషన్ ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే ఫస్ట్ అమెండ్మెంట్ ప్రకారం వాళ్ళు రిస్ట్రిక్ట్ చేయడానికి రైట్ లేదు వాళ్ళకు. వాళ్ళ ఇప్పుడు మనం ఒక దేశం పోయినప్పుడు వెన్ యు ఆర్ ఇన్ రోమ్ బి ఎ రోమన్ అంటారు. ఇప్పుడు మనం ఒక కంట్రీకి పోయినప్పుడు ఏంటంటే, మనం ముస్లిం దేశం, ఒకవేళ నేను ముస్లిం దేశం పోయి ఉంటుంది తెలుసుకుంటే ఫస్ట్ ఏం చేయాలి, మనం ఖురాన్ చదువుకోవాలి. ఏముంటది ఖురాన్లో అని చదువుకోవాలి. నేనైతే చదివినా కానీ ఈ క్రిస్టియన్ కంట్రీ పోయినప్పుడు ఏంటంటే మనం బైబిల్ చదువుకోవాలి. సరే, ఈ బైబిల్లా క్లియర్ ఏంటంటే వాళ్ళకు స్టాచ్యూను పూజ చేయడం అన్నది వాళ్ళకు మంచిది కాదు. అది వాళ్ళకు ఖచ్చితంగా విరుద్ధమైన అన్నట్టు స్టాచ్యూ పూజ చేయడం అనేది. మనం తీసుకుపోయి స్టాచ్యూ పెట్టుకోదంటలేను, మన గుళ్ళో ఒకటి పెట్టుకుంటే మంచిగా ఉంటది. బయట పెట్టుకొని 100 feet పెట్టుకొని వాని ఇంటి ముందు పెడితే వాడు పోకుండా వచ్చుకుంటా వాడు మరి బైబిల్కి అగేన్స్ట్ కదండి అది. అట్లా చేస్తే మంచిదా కాదు కదా. అటువంటి చేయాల్సిన అవసరం లేదు కదా. మనం ఇటువంటి అన్ని చేయాల్సింది ఎందుకు, మనం చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఇటువంటి అన్ని మనం తప్పుకోవాలి. గుడి లోపల పెట్టుకొని పూజ చేసుకోండి, గుడి లోపల పెట్టుకొని పూజ చేసుకోండి. ఇంకా వేరే ఏమైనా మంచి మంచి కార్యక్రమం చేయండి, కానీ ఇటువంటి అన్ని చేసి వాళ్ళని ఇరిటేట్, వాళ్ళు పర్మిషన్ ఫస్ట్ అమెండ్మెంట్ ప్రకారం వాళ్ళు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళని అబ్యూజ్ చేయకండి. ఇప్పుడు వాళ్ళు పర్మిషన్ ఇస్తారు, కానీ ఇచ్చారు కదా అని చెప్పి మనం ఏది పడితే చెయ్యొద్దు, అంతే. అవునండి, పర్మిషన్ ఇచ్చినంత మాత్రాన పర్మిషన్ ఉంది కదా అని చెప్పి ఇష్టమైనట్టు చేయడం అనేది మంచిది కాదు. ఇవన్నీ ఏంటంటే లీగల్ గా మీరు కరెక్టే చేస్తుండవచ్చు, కానీ ఇది నెగటివ్ ఎఫెక్ట్ ఇమిగ్రేషన్ మీద పడుతుంది, నెగటివ్ ఎఫెక్ట్ మన ఇండియన్ డయాస్పోరా మీద పడుతుంది, నెగటివ్ ఎఫెక్ట్ మన కొత్తగా వచ్చే వర్కర్స్ మీద పడుతుంది. మీరు సిటిజన్స్ అయిపోయారు, మీరు గ్రీన్ కార్డ్స్ అయిపోయారు, మీకేం ఇబ్బంది లేకుండా ఉండొచ్చు, కానీ కొత్తగా వచ్చే H1B వల్ల కానివ్వండి, కొత్తగా వచ్చే వీళ్ళకు కానీ ఇబ్బంది అవుతుంది. కొత్తగా వచ్చే H1B F1లు వీళ్ళందరూ కూడా ఇటువంటి యాక్టివ్స్ లో మీరు మానుకోకండి, పార్టిసిపేట్ చేయకండి మీరు. ఓకే, ఈ పబ్లిక్ స్పేస్ కంప్లైంట్స్ అంటే మీరు అంతకుముందు చెప్పినట్లు బతుకమ్మ కావచ్చు, గణేష్ నిమజ్జనం కావచ్చు, మరి ఎందుకు అంత సీరియస్ గా తీసుకుంటున్నారు వాళ్ళు? ఇప్పుడు స్టాచ్యూస్ అంటే ఓకే, ఇబ్బందికరం వాళ్ళకి, బట్ దీన్ని కూడా ఎందుకు అంత సీరియస్ గా తీసుకుంటున్నారు? మీకు అక్కడ ఎంత క్లీన్ ఉంటదంటే అండి, దేశం మొత్తం మీద మీరు అమెరికా కానివ్వండి, యూరోప్ కానివ్వండి, క్లీన్ ఉంటది. ఒక చెత్త కూడా ఎక్కడ కనబడదు, అక్కడ ఎక్కడ కూడా కనబడదు. పూలు ఉంటే వాళ్ళు తెంపరు, అట్నే ఉంచుతారు, చెట్ల మీద ఉంచుతారు, వాళ్ళు తెంపరు. వాళ్ళ లేక్స్ కూడా క్లీన్ ఉంటాయి. వాళ్ళ లేక్స్ చాలా పట్టుకొని, ఇప్పుడు అట్లాంటా, ఇప్పుడు హ్యూస్టన్ అటువంటి వాటిలో లేక్స్ ఎక్కువ ఉంటాయి. అటువంటి వాటిలో లేక్స్ లా మనం తీసుకుపోయి ఏమైనా చెత్త పదార్థం వేస్తే వాళ్ళకి నచ్చదు. మీకు ఒకటి సింపుల్ చెప్తానండి, వాళ్ళు చేపలు ఎట్లా పడతారు తెలుసా అండి? రాత్రంతా కూర్చొని చేపలు పడతారు. పట్టి ఏం చేస్తారు, చేప తీసి పీకిన తర్వాత దాన్ని తీసి మళ్ళీ వేస్తాడు వాడు. అది వాళ్ళ అలవాటు, అది వాళ్ళకి అట్లే అలవాటు. ఆ చేప పట్టడం అన్నది ఆనందం వాళ్ళకు. మళ్ళీ తీసి అనలే వేస్తారు వాళ్ళు. చేప తీసేసి ఆ కొండి తీసేసి మళ్ళీ అల్లేస్తారు. అట్లా మెయింటైన్ చేసిన వాళ్ళు మనం తీసుకుపోయి ఈ మట్టి పదార్థం వల్ల కలిపితే, కలర్లతోటి కలిపిన దాని వల్ల కలిపితే నచ్చదు వాళ్ళకు. వాళ్ళు రూడ్గా ఎందుకు ఉండాలని ఇదివరకు ఎక్స్ప్రెస్ చేయకపోయేది, ఇప్పుడేమో ఎక్స్ప్రెస్ చేయడం మొదలు పెట్టింది వాళ్ళు. అంటే ఉన్నట్టుండి వాళ్ళు మన బిహేవియర్ తో వాళ్ళు బర్స్ట్ అయ్యారని అనుకోవాలి. అవును, మన బిహేవియర్ తోటి వాళ్ళు బర్స్ట్ అయిపోయారు. ఓకే, ఇప్పుడు 2 రీజన్స్ కనబడతాయి సార్. ఇప్పుడు అమెరికా వాళ్ళ ఫీలింగ్ ఏంటి, వాళ్ళ ఉద్యోగాలన్నీ మనం దుబ్బేస్తున్నాము, వాళ్ళ ఉద్యోగాలన్నీ మనం లాగేసుకుంటున్నాము. సో అక్కడ వాళ్ళు కాస్త ఇరిటేట్ అవుతున్నారు, లైక్ మనీ ప్రాబ్లం. మరో పక్క ఈ స్టాచ్యూస్ కావచ్చు, లేకపోతే పబ్లిక్ స్పేస్కి సంబంధించి మనం ఆక్యుపై చేయడం కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే కల్చర్ ప్రాబ్లం. ఏది మెయిన్ అనుకోవచ్చు? మనీ ప్రాబ్లం వల్ల వాళ్ళు మన వంటి ఇరిటేట్ అవుతున్నారా, ఆర్ ఎల్స్ కల్చర్ ప్రాబ్లమా? ఎలా చూడాలి? 2 కాంబినేషన్ అండి. ఒకటేంటంటే మనము వాళ్ళ కంట్రీలో అసిమిలేట్ కాకపోతే ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం వాళ్ళతో అసిమిలేట్ అయితే ఈ ప్రాబ్లమ్స్ రావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాబ్స్ ఉన్నాయి, మనం జాబ్స్ తీసుకుంటున్నాం. జాబ్స్ తీసుకున్నప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మన సొసైటీలనే మనం అంటున్నాం. కొన్ని సొసైటీస్ ఉంటాయండి, ఇదివరకు పేరు చెప్తాను, నన్ను చాలా తిట్టిండ్రు, ఇప్పుడు మళ్ళీ ఆ పేర్లు చెప్పదలుచుకోలేదు నేను. నా మీద చాలా నెగిటివ్ కామెంట్స్, అక్కడ పెద్ద మీటింగ్స్ అయ్యానే అక్కడ డల్లస్ లో. ఆ కమ్యూనిటీస్ లో మీకు చెప్పాలంటే ఒక 900 ఇండ్లు ఉంటే ఇంకెవ్వరు ఉండరండి అలా, మన దేశస్తులు తప్ప ఇంకెవరు ఉండరు అక్కడ. మనోళ్ళు వేరే దగ్గర ఉండరు.
మనోళ్ళు వేరే దగ్గర ఉంటారు, అక్కడనే ఉండాలి. ఆ 900 మెంబర్స్ అక్కడనే ఉండాలి. ఆ 900 మందిలో మొత్తం మనోళ్ళే ఉంటారు. అటువంటి అప్పుడు ఏమైతుందంటే వాళ్ళు ఏమనుకుంటారంటే, వీళ్ళు మా జాబులు తీసుకొని ఏదైతే మనం స్టాచ్యూస్ పెడుతున్నామో, ఏదైతే మనం మూర్తి పెడుతున్నామో ఆ మూర్తిని ప్రమోట్ చేస్తున్నారు. ఆ ప్రమోట్ ఏదైతే యాంటీ అమెరికన్ ఫీలింగ్ అన్నది వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళు అనుకుంటారండి. ఒకవేళ మీరు మీరు మంచి జాబ్ చేసుకుంటా మీరు ఏదన్నా చెట్లు పెట్టే ప్రోగ్రామ్ అనుకోండి, లేదా మీరు ఇంకో పని చేయొచ్చు. మీరు ఒక మంచి హీరో నచ్చింది అనుకోండి, మీకు హీరో పేరు మీద ఒక మంచి బూత్ పెట్టుకొని, ఎక్కడ పెట్టుకోండి బూత్, రన్నింగ్ చేసేవాళ్ళు ఉంటారు, వాకింగ్ చేసేవాళ్ళు ఉంటారు, వాటిల్లో మంచి బూత్ పెట్టుకొని వచ్చిన కల్లా గ్యాటర్డ్ అయిపోయింది. అప్పుడేమనుకుంటారంటే వీళ్ళు మన దాంట్లో అసిమిలేట్ అయినరు, అక్కడ డబ్బులు కొట్టుకోవచ్చు, మీరు అక్కడ సపోర్ట్ చేయొచ్చు. ఎవరైనా రన్నింగ్ చేస్తా అంటే రన్నింగ్ రేస్ లో పోయింది అనుకోండి, ఓ బాగా చేస్తాను ఎవరని డబ్బులు కొట్టుకుంటే వాళ్ళు మంచిగా ఆనందిస్తారు. వాళ్ళు రన్ చేసే వాళ్ళు ఆనందిస్తారు, చూసే వాళ్ళు ఆనందిస్తారు. మీరు భరతనాట్యం చేసుకోండి అక్కడ, అబ్బో ఆ రన్నింగ్ చేసే వాళ్ళు చాలా ఆనందపడతారండి. మేము రన్నింగ్ పోయినప్పుడు నేను మ్యారథాన్ 20 years కంటిన్యూస్ చేసిన కదండి, రన్నింగ్ పోతా అంటే నిజంగా ఏదైనా ఎంటర్టైన్మెంట్ కావాలి మాకు. అన్ని తిక్క సేవలు అన్ని చేస్తా, అన్ని నస్తాయి మాకు అక్కడ. అటువంటి వాటిలల్లో మీరు చేసే వాళ్ళు ఏమనుకుంటారంటే, అరే వీళ్ళు మన జాబులు తీసుకుపోవడమే కాదు, వీళ్ళు మన కంట్రీలో అసిమిలేట్ అయ్యి మనల్ని ఇటువంటి ఎంటర్టైన్మెంట్ వాళ్ళు చేస్తున్నారు అన్న ఫీలింగ్ వాళ్ళకి తీసుకురండి. ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండి. ఇది లీగల్ ఒపీనియన్ కాదు, ఇది పర్సనల్ ఒపీనియన్ నాది. ఎందుకంటే ఇంకోటి లుంగీలు వేసుకొని పోవద్దండి. అంటే వాళ్ళు నెక్కర్లు వేరే, లుంగీలు వేరే. లుంగీలు నచ్చాయి వాళ్ళకు, అటువంటి చీరలు నచ్చుతాయి కానీ లుంగీలు నచ్చాయి. సో నేను ఆ లుంగీలు వేసుకొని డల్లస్ లో తిరగడం అవి మానుకోండి. మీరు ఎవరు చూస్తలేనంటే మీరు ఏమనుకుంటారు, మొత్తం మన దేశీయులు కదా అంటే. ఇది హైదరాబాద్ కాదండి, చెన్నై కాదండి, మీరున్నది డల్లస్ లా, మీరున్నది యుఎస్ లో. అటువంటి మానుకోండి. అక్కడ లోకల్ గా అసిమిలేట్ అయిపోయి, ఇంకోటి ఏంటంటే మీరు ఎప్పుడు పోయినా ఏ ఆఫీస్ పోయినా కూడా వెల్ డ్రెస్ ఉండి, వాళ్ళు అంత మంచి డ్రెస్ లేకున్నా కూడా ప్రొఫెషనల్ వెస్ట్రన్ డ్రెస్ వేసుకోండి. ఇంకోటి ఏం చేస్తారు, కొందరు చూస్తాండి చెప్పులు వేసుకొని పోతారండి ఆఫీస్కి. అస్సలు అది ఎంత అఫెన్సివ్ అంటే అక్కడ మీకు అర్థం కాదండి. షూస్ కంపల్సరీ వేసుకోవాలి అక్కడ, శాండిల్స్ వేసుకోవద్దు, షూస్ కంపల్సరీ వేసుకోవాలి. ఇటువంటి అన్ని మీరు కల్చరల్ గా మీరు అర్థం చేసుకోండి, వాళ్ళను అర్థం చేసుకోండి, వీలైనంత మటుకు అసిమిలేట్ అయితే బెటర్. ఓకే, ఇప్పుడు యుఎస్ లో ఈ బ్యాక్లాష్ లేకుండా మనం ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి? ఏం చేసినా వాళ్ళకి నచ్చట్లేదు కాబట్టి. అవునండి, ఇప్పుడు ఒక హాల్ తీసుకొని హాల్ లోపల మీరు బతం ఆడుకుంటారు అనుకోండి, ఇబ్బంది ఏమి కాదు. ఇంకోటి హాల్ తీసుకున్నప్పుడు కూడా ఏంటి అంటే, మనోళ్ళు ఎట్లా తీసుకుంటారంటే హాల్ తీసుకొని ఎప్పుడు బ్లాక్ అవుతాయండి. బతుకమ్మ అన్నది డల్లస్ లో ఎప్పుడు బ్లాక్ అయిపోతాయి. ఆ బ్లాక్ అయిపోయి ఆ రోడ్డు మొత్తం బ్లాక్ అయింది. ఆ వచ్చినప్పుడు ఫైర్ ఇన్స్పెక్టర్ ఎప్పుడు ఏం చేస్తాడు, ఆ ఫైర్ ఇన్స్పెక్టర్ పోలీస్ ఇన్స్పెక్టర్ ఏం చేస్తాడు, ఇంతమందే పర్మిట్, అంతమంది కన్నా ఎక్కువ పర్మిట్ కాదు, వాళ్ళందరినీ బయట ఆపుతారు. దాంతో మొత్తం ట్రాఫిక్ జామ్ అయితే అక్కడ. ఇంకోటి ఏంటంటే, మీరు ఆ ఫైర్ ఇన్స్పెక్టర్ కి అనవసరంగా పని చెప్పినారు వానికి, ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ కి అనవసరంగా వానికి పని పెట్టిండు. ఏంది, వీళ్ళందరిని ఆపాలి. ఆపితే ఏంటంటే, ఒక 10 మంది బయటకు వస్తే 10 మందిని లోపల పంపుతా అంటారు. 10 మంది బయటకు వస్తే 100 మంది వెనక నుంచి వస్తా అంటారు. వాళ్ళంతా లైన్ కట్టుకొని రోడ్ అంతా బ్లాక్ చేస్తారు. సో ఓవర్ బుక్ చేసుకోండి, మీరు హాల్స్ పెద్ద బుక్ చేసుకోండి, ఇన్వైట్ తక్కువ మందిని చేయండి. హాల్ బుక్ చేసినప్పుడు 1000 మంది బుక్ చేస్తే 800 మంది పోండి. 1000 మందికి వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమైంది, 1000 మంది కన్నా ఎక్కువ అయితే వాళ్ళు ఏం చేస్తారు, ఫైర్ రోల్ వచ్చి బ్లాక్ చేసి పడేస్తారు. అంతకన్నా ఎక్కువ ఉండరాదు, ఎందుకంటే ఫైర్ హజార్డ్ కాబట్టి బ్లాక్ చేస్తారు. ఇటువంటి లోపల హాల్లో చేసుకోండి. హోలీ చేసుకుని అనుకోండి, లోపల చేసుకోండి, రోడ్ మీద చేసుకోకండి. ఇటువంటి అన్ని ఫెస్టివల్స్, దివాళీ అనుకోండి, క్రాకర్స్ వద్దండి. మీకు ఈ పటాకులు అయితేనేమో మీకు ఎక్కువ సౌండ్ వస్తుంది, వాటితో డిస్టర్బెన్స్ ఎక్కువ వస్తుంది. ఇంత పూలు వచ్చేది ఉంటుంది కదండి, అది పెట్టుకోండి. సో ఇటువంటి అన్ని. ఇంకోటి, ఈ మూర్తి అన్నది మీరు బయట పెట్టాల్సిన అవసరం లేదు. మన హిందూ ప్రిన్సిపల్ ప్రకారం కూడా, నాకు తెలిసినంత మటుకు, నేను చదివినంత ప్రిన్సిపల్ పెట్టుకుని 100 feet పెట్టాలని ఎక్కడ ఏం లేదు. ఒక మూర్తి చేసుకున్నా కానీ నువ్వు లోపల గుడిలో పెట్టుకొని ప్రార్థన చేసుకోవచ్చు. అంత పెద్దగా వానికి ఇరిటేట్ చేసేటట్టు పెట్టాల్సిన అవసరం లేదు. మన వాళ్ళ అత్యుత్సాహం ఇంతవరకు తీసుకొస్తుందంటారు.
ఈ అత్యుత్సాహం ఇంత మటుకు తీసుకొస్తుంది. ఇంకోటి ఏంటంటే మీరు 60 ఫీట్లు పెట్టినరా, నేను 80 ఫీట్లు పెడతా, నేను 80 ఫీట్లు పెడతా. సో ఇటువంటివన్నీ మానుకుంటే బెటర్ అండి ఇవన్నీ. ఓకే, ఇప్పుడు ఇక హౌసింగ్ దగ్గరికి వద్దాం సార్. 8 to 12 పీపుల్ 2 మ్మ్. BHK లో ఉన్నా సరే వాళ్ళు ట్రిగర్ అవుతున్నారు. మ్మ్. ఏంటి సార్ అక్కడ ఉన్న రూల్స్ ఏంటి మరి? అంటే నార్మల్ గా 2 BHK లో వాళ్ళు ఎప్పుడు కూడా పర్మిట్ ఉంటదండి వాళ్ళకు. లీజ్ రాసినప్పుడు లీజ్ ఏముంటదంటే ఎవరెవరు ఉంటారు అని ఉంటది. అప్పుడప్పుడు గెస్ట్ రావచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే 2 BHK 12 మంది ఉన్నారు అనుకోండి, అదేమైంది అక్కడ వాళ్ళకు అపార్ట్మెంట్ వాళ్ళకు డిస్టర్బెన్స్ అయింది, అక్కడ పక్కన అపార్ట్మెంట్ కాంప్లెక్స్ మేనేజ్మెంట్ ప్రాబ్లం అయింది, పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ అయింది. సో ఇవన్నీ కూడా మనకి ఇబ్బందికరం అయితే అంటే మీకు లీజు కొద్దిగా రేటు తక్కువ కావాలంటే ఇంకో 10 కిలోమీటర్ ఎక్కువ పోండి, మీకు అక్కడ రేటు తగ్గిపోద్ది. అట్లా చేయండి. కానీ ఉన్న అపార్ట్మెంట్లనే 1-2 బెడ్రూమ్లల్లో మన దగ్గర ఇక్కడ ఉన్నట్టు హాస్టల్ ఉన్నట్టు మేము 12 మంది ఉంటాం, 16 మంది ఉంటాం అంటే మంచిది కాదండి. అక్కడ కల్చర్ కు దానికి అది మంచిది కాదు. అక్కడ లీగల్ కూడా కాదు. అక్కడ అంతమంది ఉండడం అన్నది అక్కడ లీగల్ కూడా కాదు. ఓకే, ఇప్పుడు ఇంకొక మాట వింటున్నాం సార్. ఈ రూల్స్ ఏవైతే ఉంటాయో ఈ రూల్స్ లో ఎగ్జంప్షన్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని ఒక ఫీలింగ్ ఉంది అనేది తెలుస్తోంది. ఆ ఇంప్రెషన్ ఎలా చెప్పాలి సార్? ఏమంటారు మీరు? మనం ఇక్కడ మనం లైన్లు కట్ చేసుకొని పోతాం కదండి. లైన్లు కట్ చేసుకొని పోతాం మనం. కొందరు ఇక్కడ లైన్ ఇండియాలో నేను చూస్తే కానీ లైన్ కట్ చేస్తారు. అక్కడికి వచ్చి లైన్ కట్ చేస్తే ఇబ్బంది అయింది. అటువంటి ఏవి చేయకూడదు. ఇంకోటి ఏంటంటే నార్మల్ గా మన వాళ్ళు అక్కడ రూల్ 100 అనుకోండి, నాకు 150 ఇస్తావా, ఇది మొదలు పెడతారు అన్నట్టు, నెగోసియేషన్ మొదలు పెడతారు. సో ఇప్పుడు అక్కడ లాన్ మీద వాక్ చేయరండి, వాక్ వే ఉంటది, దాని మీదనే వాక్ చేస్తారు. మనం లాన్ మీద వాక్ చేసాం అనుకోండి, మంచిది కాదు అది. మీరు ఒక వేరే కంట్రీకి పోయినప్పుడు ఇమ్మీడియట్ గా అబ్జర్వ్ చేయండి, వాళ్ళు ఏం చేస్తుండ్రు అని అబ్జర్వ్ చేయండి. ఇంకోటి ఏంటంటే వాళ్ళు అక్కడ స్మాల్ టాక్ అంటారండి. స్మాల్ టాక్ అంటే నిజంగా చెప్పాలంటే నేను ఫస్ట్ పోయింది అట్లాంటా అండి. అది సౌత్ వెస్ట్ కల్చర్ అంటారు అక్కడ. ఆడ పోయి మా ఆవిడ ఫ్రెండ్, నేను పోయిన 2 నెలలకే మా ఆవిడ ఫ్రెండ్ ఒక ఆమె వచ్చింది, ఆమె తీసుకొని పోయి నేను షాపింగ్ కాంప్లెక్స్ తీసుకుపోయినా. ప్రతి ఒక్కరు వచ్చి హాయ్, హలో, హౌ ఆర్ యూ, హౌస్ యువర్ డే అందరు మొదలుపెట్టింది. ఇంటికి వచ్చిన తర్వాత మా ఆవిడ ఫ్రెండ్ అంటది, వామ్మో రాహుల్ ఎంత ఫేమస్, ప్రతి ఒక్కరు తెలుసు, ప్రతి ఒక్కరు అడుగుతాను. అది అక్కడ కల్చర్ వాళ్ళకి. అక్కడ కలిసిన వాళ్ళల్లా ఏమండి బాగున్నారా అండి, ఎలా ఉంది మీ మార్నింగ్ ఎలా ఉందండి అని అడుగుతారు అనేది వాళ్ళు. అటువంటి కల్చర్. అయితే ఈ స్మాల్ టాక్ ఎప్పుడు కూడా చాలా మంచి వైబ్స్ ఇస్తుందండి. మీరు పోయి ఉట్టిగా మీ జాకెట్ బాగుందండి, ఎక్కడ తీసుకొచ్చిండ్రు అని అనుకోండి, వాళ్ళకి ఏది మంచిది ఉన్నా కూడా మీరు దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం చాలా మంచిది. మంచిగా లేని దాన్ని దేని ఎక్స్ప్రెస్ చేయరు. ఏదండి మీ జాకెట్ ఎక్కడ తీసుకొచ్చానండి, మీ షూస్ ఎక్కడండి బాగున్నాయండి, ఎవరికైనా నచ్చదు కదండి. వాళ్ళు అక్కడ బాగా మాట్లాడతారు. అందులో కూడా స్పెషల్లీ సౌత్ లా ఎక్కువ ఉంటదండి. ఏది సౌత్ ఆఫ్ అమెరికాలో అంటే యుఎస్ లో సౌత్ లో బాగా ఎక్కువ ఉంటది. అదే న్యూయార్క్ అటువంటి వాటిలో వాళ్ళు తక్కువ పట్టించుకుంటారు. కానీ స్పెషల్లీ ఈ అట్లాంటా కానివ్వండి, డల్లస్ కానివ్వండి, డల్లస్ కన్నా ఫోర్ట్ పోర్త్ ఎక్కువ అన్నట్టు. ఇటువంటి వాటిలో ఏంటంటే ఏందండి మీ అద్దాలు ఎక్కడి నుంచి బాగున్నాయండి అద్దాలు. సో ఇలా వాళ్ళు ఏదో ఒకటి దాన్ని స్మాల్ టాక్ అంటారండి. ఈ టాక్ చేయడం చాలా బెటర్ అండి. మన వాళ్ళు కొద్దిగా ఏంటంటే సిగ్గుపడతారు దానికి, అరే అట్లా ఎట్లా అడగాలి వాళ్ళు ఏమనుకుంటారు. ఎనీథింగ్ మంచిది కక్కేసేయండి. మంచి ఏదైనా మంచిగా నచ్చిందంటే కక్కేయండి, చెప్పేసేయండి వాళ్ళకి, ఇది నాకు నచ్చిందని చెప్పేసండి. ఎవడేమనుకోడు, మంచి కూడా అబ్బో కళ్ళని పైకి ఎక్కిపోయి వాళ్ళకి ఎవరికైనా ఎక్కాయండి. మీకు వచ్చి ఒక 4 వచ్చి మీ జాకెట్ బాగుందండి, షూట్ అయిందండి అంటే ఏమనుకుంటారు, అబ్బో మంచిగా. సో అటువంటి స్మాల్ టాక్ అన్నది వాళ్ళు చేస్తారు, మనం కూడా ఎక్కువ చేయాలి. వాళ్ళకన్నా మనం ఎక్కువ చేయడం బెటర్. సో ఇప్పుడు నేను చెప్పినట్టు లాన్ మీద పోవడం కొత్త కల్చర్ అయినప్పుడు దాన్ని వయలేట్ చేయడానికి ట్రై చేయకండి. విత్ ఇన్ ప్రెమిసెస్ ట్రై చేయండి. ట్రై చేసి దాన్ని ఫాలో అప్ చేయడం. కానీ మీరు లీగల్ గా మీరు అన్నారు కదండి, పర్మిట్ ఇచ్చినంత మాత్రాన వాళ్ళు ఇరిటేట్ చేసి ఏమవుతారంటే, ఎవరైతే పబ్లిక్ ఇరిటేటర్ అవుతారో వాళ్ళే గవర్నమెంట్ ఆఫీసర్లు,
వాళ్ళే ఓట్ చేసేవాళ్ళు, వాళ్ళే గవర్నమెంట్ అక్కడ. సో దాని రేపు మీకు మీద రిఫ్లెక్ట్ అయింది మీ మీద. అంటే మీరు చెప్తున్నట్టు ఎవరైతే అంటే ఇప్పుడు పబ్లిక్ ఫీలింగ్ను గవర్నమెంట్కి మనం మర్జ్ చేస్తున్నప్పుడు గవర్నమెంట్లో ఉన్నది వీళ్ళే కాబట్టి ఖచ్చితంగా ఈ ఇబ్బందిని చూడాల్సి వస్తుంది. ప్రాక్టికల్గా మనకు అర్థమైపోతుంది కదా సార్. రైట్. సో అండ్ అంటే పబ్లిక్ ఫీలింగే ఆ రిఫ్లెక్టే గవర్నమెంట్ దగ్గరికి వెళ్తుంది ఒక రకంగా చెప్పాలంటే. పోతుంది కదా. Yes. ఇప్పుడు మీరు స్మాల్ టాక్ గురించి చెప్పినప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది. జనరల్గా మనం ఎక్కడికన్నా హోటల్స్కి అట్లా వెళ్ళినప్పుడు ఫుడ్ అంతా అయిన తర్వాత టిప్ ఇస్తూ ఉంటాం. అది ఇవ్వాలనే రూల్ కాదు మన దగ్గర, బట్ వాళ్ళు మనకు బాగా సర్వ్ చేశారు కాబట్టి కాంప్లిమెంటరీగా మనకి ఎంత తోస్తే అంత ఇస్తాం. కొంతమంది చాలా తక్కువ ఇస్తారు, కొంతమంది మంచిగా కూడా ఇచ్చే సందర్భాలు ఉంటాయి బిల్ బట్టి. బట్ అమెరికాలో ఈ టిప్పింగ్ని చాలా మానర్స్గా చూస్తారు అని నేను విన్నాను సార్. అది నిజమా? అంటే మనకి ఇష్టమైతే ఇవ్వచ్చు, లేకపోతే లేదు కదా. ఏంటి యుఎస్లో పాలసీ? చాలా ఇంపార్టెంట్ టాపిక్ తీసుకొచ్చినండి మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే యుఎస్ లో ప్రతి 90% ఆఫ్ ద పీపుల్ అండి రెస్టారెంట్ లో వచ్చిన వాళ్ళే. నేను కూడా అక్కడ పోయి రెస్టారెంట్ లో పనిచేసిన. నేనంటే సరే అప్పుడు కొత్తలో పోయినా అది వేరే విషయం లేండి, కానీ నేను మా ఆవిడ మంచి జాబ్స్ ఉన్నాయండి మాకు. నేను లాయర్ను, మా కొడుకు పుట్టేటప్పటికీ నేను లా ఆఫీస్ ఉంది. మా ఆవిడ కూడా మంచి ఫిజికల్ థెరపిస్ట్ జాబ్ మొదటి నుంచి, ఇబ్బంది ఏం లేదు, మాకు ఫైనాన్షియల్ ఇబ్బంది ఏం లేదు. అయినా కానీ మా కొడుకు ఒక 6 నెలలు రెస్టారెంట్ లో పనిచేసిండండి కాలేజ్. ఎందుకు చేశారు? ఎందుకంటే అక్కడ కల్చర్ అండి అది. ఎందుకంటే రెస్టారెంట్ లో పనిచేస్తే ఏమైందంటే మీకు ఎవరు పీపుల్ ఎట్లా బిహేవ్ చేస్తారు అనేది అర్థమైంది. ఇంకోటి ఏంటంటే రేపు మీరు రెస్టారెంట్ పోయినప్పుడు ఎట్లా బిహేవ్ చేయాలనేది కల్చర్ కూడా డెవలప్ అవుతుంది మీకు. సో పని తీసుకోవడమే కాదు, పని చేయడం అన్నది మీకు రెస్టారెంట్ వెయిటర్ చేసినంత కష్టమైన జాబ్ ఎవరికి ఉండదండి. ఎందుకంటే వాన్ సర్వీస్ ఒక్కటే కాదు, ఫుడ్ బాగాలేకున్నా మీకే తిట్టు పడుతుంది కదా. ఆ ఫుడ్ వేడి లేకున్నా, వేడి ఎక్కువైనా, కారం ఎక్కువైనా, కారం తక్కువైనా, ఉప్పు ఎక్కువైనా, పప్పు ఎక్కువైనా, ఏది ఎక్కువైనా కానీ వాడు నీ మీదనే కోపం వస్తున్నట్టు. అటువంటి అన్ని తగ్గించుకోవడానికి ఏంటంటే మీరు రెస్టారెంట్ లో పని చేస్తే వాని ఇబ్బంది ఏమన్నది మీకు అర్థమైంది. సో అక్కడ ప్రెసిడెంట్ కూతురు కూడా పని చేపిస్తారు. మీరు అంటారు ప్రెసిడెంట్ కూతురు ఎట్లా కంపల్సరీ చేయాలి సార్. వాళ్ళు ప్రెసిడెంట్ కూతురు ఎట్లా ఏం చేస్తారంటే వాళ్ళ మారువేషం వేసుకొని పని చేపిస్తారు. ఎందుకంటే ప్రెసిడెంట్ కూతురు అందరూ గుర్తుపడతారు కదా. ప్రెసిడెంట్ కొడుకు కానీ కూతురు కానీ రెస్టారెంట్ లో పని చేపిస్తారు. పని చేపిస్తేనే వానికి మేనర్స్ ఒకటి తెలుస్తుంది, సర్వింగ్ అనేది తెలుస్తుంది, రెస్పెక్ట్ టు ద వర్కర్స్ అనేది తెలుస్తుంది. సో అది మెయిన్ ఇంపార్టెంట్. మన వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడ పోయినప్పుడు ఏంటంటే యూ హ్యావ్ టు ట్రీట్ దెమ్ విత్ రెస్పెక్ట్, రిక్వెస్ట్ దెమ్ విత్ ఆనర్ అండ్ దెన్ గెట్ ద సర్వీస్. ఇంకోటి టిప్పింగ్. ఇప్పుడు మాకు అక్కడ మినిమం వేజెస్ ఉంటాయండి. అంటే అప్రాక్సిమేట్లీ నార్మల్ గా అబౌట్ $10 per hour మినిమం వేజెస్ ఉంటాయి. ప్రతి ఒక్క వర్కర్ కూడా $10 per hour మినిమం వేజెస్ అక్కడ ఇవ్వాలి, కంపల్సరీ ఇవ్వాలి. ఒక్క రెస్టారెంట్ వెయిటర్ తప్పితే, రెస్టారెంట్ లో పనిచేసే వాళ్ళకి తప్పితే మిగతా వాళ్ళందరికీ ఇవ్వాలి. రెస్టారెంట్ పనిచేసే వాళ్ళకు ఒక $3 ఏదో ఉంది మినిమం వేజ్. అంటే బయట నేను గనక బయట నేను సెక్యూరిటీ గార్డ్ ఉన్నా అనుకోండి, సెక్యూరిటీ గార్డ్ ఉంటేనేమో నాకు $10, రెస్టారెంట్ లో పనిచేసే $3. ఎందుకంటే అక్కడ టిప్పింగ్ అన్నది కల్చర్. ఇప్పుడు మీరు ఒక $1000 బిల్ చేస్తే వెయిటర్ కు కంపల్సరీ $150 ఇవ్వాలి, కంపల్సరీగా. అది కల్చర్ అక్కడ. అంటే రూల్ లేదు అక్కడ, కానీ ఇస్తారు వాళ్ళు. 15% అనేది ఇవ్వాలి. 15 కన్నా మీకు నచ్చితే వానికి ఎక్కువ ఇవ్వాలి, నచ్చకపోతే 15. నచ్చలేదు అనుకోండి అక్కడ పోకండి నెక్స్ట్ టైం, అది వేరే విషయం. కానీ వానికి ఆ 15% అక్కడ ఇచ్చేసి నెక్స్ట్ టైం పోకండి అక్కడ, కానీ వానికి 15% ఇవ్వాలి. ఇంకోటి ఏంటంటే నేను రెస్టారెంట్ లో పనిచేసిన కాబట్టి చెప్తానా, అక్కడ రూల్స్ మా కొడుకు కూడా పనిచేసిండు, చాలా మంది పనిచేసిండు. మీరు $1000 కనుక బిల్ చేసి మీరు కనుక వానికి టిప్ ఇవ్వకపోతే వాని జేబుల నుంచి వాడు $60 రెస్టారెంట్ వర్కర్స్ కి ఇవ్వాలి. అంటే రెస్టారెంట్ వర్కర్స్ ఆయనే కదా, వేరే వాళ్ళు లేరు కదా. అంటే రెస్టారెంట్ సర్వ్ చేసేవాడు అతను. వెనక ఉంటారు కుక్స్ ఉంటారు, క్లీనర్స్ ఉంటారు, వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఈ $1000 వీళ్ళు ప్రతి దాంట్లో 6% వాళ్ళకి ఇవ్వాలి. అంటే $1000 ఉన్నాయనుకోండి, $60 అన్నది వాడంలో జమ చేయాలి వాని జేబులకి వెళ్ళి.
అంటే మీరు $1000 బిల్ చేసి మంచిగా తిన్నారు, పోయినరు, వెళ్ళిపోయినారు అనుకోండి, వానికి ₹60 బొక్క మీరు చేయబట్టి. మీరు అదే 10,000 బిల్ చేసిన అనుకోండి, 600 బొక్క వానికి. ఓ ఒకవేళ మీరు టిప్ చేయకపోతే ఇక వాడిగా మీ ఇష్టం ఏమైనా తెచ్చుకుంటాడు. తర్వాత అది రిఫ్లెక్ట్ అయింది. ఒకవేళ అంటే అందులో కూడా 2 types ఆఫ్ రెస్టారెంట్స్ ఉంటాయండి. ఇప్పుడు మెక్డొనాల్డ్స్ లో ఏమో వాళ్ళకు మినిమం వేజెస్ అన్ని మంచిగా ఉంటాయి, అక్కడ టిప్ చేయాల్సిన అవసరం లేదు. మీరు టేబుల్ మీద కూర్చొని ఆర్డర్ చేసి వచ్చినప్పుడు కంపల్సరీ 15% టిప్ చేయాలి మీరు. ఓకే బఫేలు అవసరం లేదు, కానీ ఆర్డర్కి అవసరం అన్నట్టు. సో ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ ఏదైతే ఆర్డర్ ఉన్నాయో, ఇప్పుడు సబ్వే అటువంటి వాటికి పోతే అవసరం లేదు. ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ లో పోయినప్పుడు మీరు కంపల్సరీ 15% ఇవ్వాలి. ఒకవేళ మీరు ఇయ్యదలుచుకోకపోతే మీరు ఆ రెస్టారెంట్ పోకండి సార్, ప్లీజ్ మీకు నమస్కారం పెడతా, మీరు ఆ రెస్టారెంట్ పోకండి. మీరు ఆ రెస్టారెంట్ లో పోయి తినకండి, మీరు ఇంట్లో కూర్చొని తినండి, లేదా వేరే 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 కొనుక్కోండి. అక్కడ పొయ్యి మాత్రం వానికి టిప్ ఇవ్వకుండా వస్తే ప్లీజ్ పోకండి. ఎందుకంటే అది వానికి మంచిది కాదు, మన కల్చర్. ఎందుకంటే వాళ్ళ కల్చర్ లో అట్లా పెరిగింది కాబట్టి అట్లే ఉంటారు. మీరు ఫైన్ డైనింగ్ పోకండి. మెక్డానల్డ్స్ పోండి, సబ్వే పోండి, వేరే కుజిన్ పోండి, వాటిలలో టిప్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ పోతే మనకి మినిమం వేజ్ ఇవ్వరు, వాడు మొత్తం కుక్లకు వాళ్ళందరికి సప్లై చేయాలి. కాబట్టి మీరు ఒకవేళ $2,000 బిల్ చేస్తే వానికి $120 నష్టమైద్ది. ఏదర్ మీరు 15% ఇవ్వండి, లేదంటే పోకండి, లేదంటే వాళ్ళు తిట్టుకుంటారు. సో మన ఇవన్నీ కల్చరల్ డిఫరెన్సెస్ అన్నట్టు. ఇవన్నీ మనం రెస్టారెంట్ లో పని చేసి అర్థమైంది. వాళ్ళేమో పని చేసిన వాళ్ళు కదా. మా కొడుకైతే అసలు ఇక్కడికి వచ్చి వాడు మేము కనుక 15% ఇవ్వదు, వాడి అక్కడనే ప్లేట్ మా ముఖానే కొట్టేస్తాడు వాడు. ఆ 15% మినిమం వానికి ఇక్కడ, అరే నాయన ఇక్కడ 10% ఇస్తున్నారు లేదు, 15% వాడికి తిండి అక్కడ వదిలేసి ముఖమే కొట్టడానికి రెడీ ఉంటాడు. ఎందుకంటే వాడు రెస్టారెంట్ పని చేసిండు కాబట్టి. సో ఈ కల్చర్ అన్నది మీరు నేర్చుకోకుండా, ఒకవేళ డబ్బులు లేకపోతే మీరు అవసరం లేదు రెస్టారెంట్ అంతా. ఇప్పుడు ఈ క్విజినోస్ కానివ్వండి, సబ్వే కానివ్వండి, మెక్డొనాల్డ్స్ కానివ్వండి, ఇటువంటి వాటికి పోతే మీరు టిప్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా, అటువంటి రెస్టారెంట్ పోండి. ఒకవేళ ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ పోయి మీరు కూర్చున్నప్పుడు మాత్రం 15% మీరు ఇవ్వకపోతే పోకండి. ఓకే యాక్చువల్గా ఇవన్నీ మన డైలీ లైఫ్లో మన ఇండియన్స్కి చాలా చిన్న చిన్న విషయాలు. మనకి ఇష్టమైతే చేస్తాం, లేకపోతే లేదు. ఇంత ఇవ్వాలి అంత ఇవ్వాలి అన్నది కూడా ఏం పర్టికులర్గా కూడా మనం చూడం. బట్ మీరు చాలా విషయాలు చెప్పారు. ఎక్కడి నుంచి మూవీస్ దగ్గర నుంచి, పొలిటికల్ ర్యాలీస్ దగ్గర నుంచి, మన కల్చర్ అక్కడ ఈ బతుకమ్మ కావచ్చు, గణేష్ నిమజ్జనస్ కావచ్చు, అండ్ టిప్కి సంబంధించి చాలా విషయాలు చెప్పారు. సో ఫైనల్గా ఏమంటారు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, మనం ఎలా ఉండాలి? మనం ఎప్పుడు కూడా వాళ్ళ దృష్టి నుంచి చూడాలండి. వాళ్ళు ఏమనుకుంటారు అన్నది చూడాలి. ఎందుకంటే వాళ్ళు మన దేశం రాలే, మనం ఆ దేశం పోయినాం కాబట్టి అక్కడ వాళ్ళు ఏమనుకుంటారు అన్నది అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఏంటంటే ఇవన్నీ అబ్జర్వ్ చేయడానికి కొంత టైం పడుతుంది. ఈ టైం లోపల కొద్దిగా మీరు కాన్షియస్ గా బిహేవ్ చేయండి. ఈఆర్ టీవీకి, ఈఆర్ ఛానల్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈఆర్ టీవీకి. ఇవన్నీ వినండి, మిగతా వాళ్ళతో కూడా అర్థం చేసుకోండి, కాన్షియస్ గా బిహేవ్ చేసుకోండి. ఆ తర్వాత మీరు వాళ్ళ తరఫు నుంచి మీరు ఆలోచించుకొని మీరు చేయండి అని చెప్తాను. ఒకటి మర్చిపోయానండి చెప్పడం. బఫేలో పోయినప్పుడు మనం ప్లేట్ తీసుకొని వెనకొస్తాం. మళ్ళీ బఫేలో మీరు ఎన్నిసార్లు సర్వ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. 10 సార్లు తినండి, 15 సార్లు తినండి, వాడు సంతోషిస్తాడు. అదే ప్లేట్ తీసుకుపోద్దు అక్కడికి, మళ్ళీ అదే ప్లేట్ తీసుకుపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్లేట్ ఇట్లా ప్లేట్ తీసుకొని ఈ ప్లేట్ తీసుకొని పోయినా, ఈ ప్లేట్లనే తిన్నా, మళ్ళా అందులోకి వెళ్ళి చెంచా ఇంట్లో పెడతా కదా, ఆ చెంచా ఖరాబ్ అయింది. సో అందుకోసం ఏంటంటే పోయినప్పుడల్లా కొత్త ప్లేట్ తీసుకోవాలి. అయితే మన దగ్గర బఫేలో మనం ఏదైనా పెద్ద హోటల్స్ మనం ఆర్డర్ అది పెట్టినప్పుడు బఫేలో ప్లేట్స్ వైజ్ అది పెళ్లిళ్ళల్లో అండి, పెళ్లిళ్ళ బఫేలో కాదు. పెళ్లిళ్ళల్లో ఏంటంటే వాడు ఏం చేస్తాడంటే ప్లేట్ బట్టి ఛార్జ్ చేస్తాడు. అవును, అక్కడ బఫేలో ప్లేట్ బట్టి కాదు, మనిషిని బట్టి ఛార్జ్ చేస్తాడు. ఒక మనిషికి ఇంత అని ఛార్జ్ చేస్తాడు. కాబట్టి మీరు 10 ప్లేట్లైనా తీసుకొని 10 సార్లైనా తినండి, ఏం కాదు, ఇబ్బంది. పోయినప్పుడల్లా కొత్త ప్లేట్ పట్టుకొని పండి, చేయి పెట్టి తినకండి. మీరు ఇండియన్ రెస్టారెంట్ పోయినా, ఏ రెస్టారెంట్ పోయినా, అందరు తిన్నా కూడా చేయి పెట్టి తినకండి. మన సౌత్ ఇండియాలోనే కల్చర్, నార్త్ ఇండియా వాళ్ళు కూడా మనం మజాక్ చేస్తారండి. మా ఆవిడే పెళ్ళైనప్పుడు ఏమన్నారంటే, ఓ నువ్వు సౌత్ ఇండియా పోతానవా,
అంటే ఇట్లా తింటారా అని ఏమైనా మజాక్ చేస్తారు. సో అదొకటి, చేయితోటి తినకండి ఎప్పుడు కూడా. స్పూన్ కానీ ఏదైనా వాడండి. చేయితోటి తినకండి. ఎస్పెషల్లీ మన వాళ్ళు పేరెంట్స్ ఇక్కడ నుంచి పోతారు, వాళ్ళు అక్కడ చేతితోటి తినడం మొదలు పెడతారు. వద్దు, చేతితోటి తినకండి, మీరు అలవాటు చేసుకోండి. ఇవన్నీ నేను ఇట్టే చేస్తా అంటే మాత్రం మీరు ఈ యాంటీ ఇండియన్ ఫీలింగ్ అన్నది మీరు ఎక్కువ తీసుకొస్తారు. కాబట్టి ఇవన్నీ మానుకోండి. ప్లేట్ కొత్త తీసుకోపోండి, చేతితోటి తినకండి, స్పూన్ తోటి కానీ ఫోర్క్ తోటి కానీ తినండి. సో చిన్న చిన్న టిప్స్ సార్, కాకపోతే అవే పెద్ద పెద్ద డెసిషన్స్కి Right. రీజన్స్గా కనిపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూనే ఉంటారు అండ్ కెరీర్ గైడ్ త్రూ కూడా మీరు మాట్లాడుతూ ఉంటారు అండ్ ఎవ్రీ వీక్ ఈహా టీవీలో మీరు చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు కాబట్టి మన వాళ్ళు ఫాలో అయితే సరిపోతుంది. అమెరికాలో ఎలా ఉండాలో కంప్లీట్గా ఈ వీడియోస్ చూస్తే నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ Sure. సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి.